ఈ విధంగా కట్ చేసుకోవాలండి. నేను ఈరోజు ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను. చూడండి, ముందు కల వేసుకొని ఇప్పుడు రెడ్డిష్గా వచ్చేసినాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు తెల్లుల్లి అల్లం పేస్ట్ కొంచెం దంచుకొని వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దంచుకొని బాగుంటుంది అన్నమాట. కొన్నిది బాగోదు అంతగా, ఇప్పుడు మంచిగా రావట్లేదు. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది. కొంచెం కరివేపాకు రబ్బర్ వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను. రెడ్డిష్గా వచ్చినట్టు వేసుకోవాలన్నమాట. పచ్చి వాసన ఉండదు. ఎగ్స్ కూడా కొంచెం రెడ్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు అంతే ఫస్ట్ నుంచి టమాటా వేసుకున్న తర్వాత ఈ టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గే వరకు కొంచెం అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలా. ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం మగ్గింది కదండి, టమాటా బాగా మగ్గింది. కొన్ని టమాటాలు కొంచెం కాయలా ఉంది, కొంచెం గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసుకుందాము. వేసుకుంటే సరిపోతుంది. ఇలా శుభ్రం కొంచెం మంట పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. అది కూడా కొంచెం వేగుతుంది కదా, ఇలా కలుపుతుంది మసాలా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉంచుకోవాలంటే కొంచెం జ్యూసీగా ఉంచుకోవచ్చు, లేనప్పుడు పొడి పొడిగా కొంచెం కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. ఎలాగో ఇష్టమైతే అలాగ పెట్టుకోవచ్చు. కానీ ఇంకా జ్యూసీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. అన్నంలో కలుపుకోవచ్చు, బాగుంటుంది. కొంచెం కారం ఉప్పు ఎక్కువైతే కొంచెం ఒక స్పూన్ చక్కెర వేసుకోవాలి, లేనప్పుడు చిన్న బెల్లం ముక్కైనా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చిట్కా అది నాకు తెలియని వాళ్ళు కారం ఉప్పు అయిపోయింది అని అనుకుంటారు కదా, అప్పుడు అలా వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. కారం ఉప్పు తగ్గుతుంది, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు 2 సెకండ్లు అయిపోయినాయండి. ఇలా కలుపుకొని జ్యూసీగా ఉంచుకోవాలనుకున్నాం కదా, ఇక జ్యూసీగా ఉంచుకుంటున్నాము. కొత్తిమీర ఉంటుంది కదా, ఇక్కడ గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఈ కర్రీ నచ్చితే ఒక సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. సాల్ట్ అది సరిపోయిందా లేదా చూసుకుంటానండి. బాగుంది.
వస్తుందండి. మీరు కూడా ఇలాగా చేసుకొని